హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ యాడ్‌వర్బ్స్ మనం తరచూ యూజ్ చేసే యాడ్‌వర్బ్స్ కాకుండా కొంచెం కొత్తగా, అడ్వాన్స్డ్‌గా మనకు మన ఇంగ్లీష్ ఇంప్రెసివ్‌గా అనిపించేలా ఉండడానికి కొన్ని యాడ్‌వర్బ్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఏంటంటే అన్‌కండిషనల్లీ. అన్‌కండిషనల్లీ అంటే షరతులు లేకుండా అంటే ఎక్కువగా అని. సో, యువర్ పేరెంట్స్ లవ్ యూ అన్‌కండిషనల్లీ. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు? వాళ్ళు ఆ ప్రేమకు హద్దులనేవి ఉండవన్నమాట. సో, దే లవ్ యూ అన్‌కండిషనల్లీ. ఆమె నా కష్ట సుఖాల్లో చాలా హెల్ప్ చేసింది. చాలా సపోర్టివ్‌గా ఉంది అని చెప్పాలనుకోండి. షీ సపోర్టెడ్ మీ అన్‌కండిషనల్లీ త్రూ మై అప్స్ అండ్ డౌన్స్. షీ సపోర్టెడ్ మీ అన్‌కండిషనల్లీ త్రూ మై అప్స్ అండ్ డౌన్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే నిమ్లీ. నిమ్లీ అంటే ఏంటంటే చురుగ్గా అంటారు గదా! చురుగ్గా స్పందించడం. అంటే అది ఫిజికల్‌గా కావచ్చు, లేకపోతే బుర్రను ఉపయోగించి కావచ్చు. అలాంటి సందర్భాల్లో మనం నిమ్లీ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చు. దీని డెఫినిషన్ ఏంటి అంటే, ఇన్ ఎ వే థాట్ ఈస్ క్విక్ అండ్ ఎగ్జాక్ట్ ఎయిదర్ ఇన్ మూవ్‌మెంట్ ఆర్ థాట్స్. అంటే కదలికల్లో కావచ్చు, ఆలోచనల్లో కావచ్చు. క్విక్ అండ్ ఎగ్జాక్ట్ అంటే చురుగ్గా. అంటే ఎగ్జాంపుల్‌కి ఆమె ఫెన్స్ మీదకి లేకపోతే ఆమె చురుగ్గా దూకింది ఫెన్స్ మీదకి. చురుగ్గా అంటే షీస్ హాప్డ్ నిమ్లీ ఓవర్ ద ఫెన్స్ లేకపోతే ఓవర్ ద వాల్. షీ హాప్డ్ నిమ్లీ అంటే చురుగ్గా దూకింది అని. గోడపైకి అని. షీ హాప్డ్ నిమ్లీ ఓవర్ ద ఫెన్స్. ఇంకొకటి ఆమె పని చేసేటప్పుడు ఆమె వేళ్ళు చాలా చురుగ్గా కదిలాయి. లేకపోతే ఏదైనా కుట్టేటప్పుడు గాని మనం చూస్తుంటాం. అలాంటప్పుడు ఆ వేళ్ళు కదలిక చాలా చురుగ్గా ఉంది. హర్ ఫింగర్స్ వర్క్డ్ నిమ్లీ యాస్ షీ టైప్డ్. సో, ఆమె వేళ్ళు చాలా చురుగ్గా కదిలాయి అని. సో, షీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ నిమ్లీ. ఆమె చురుగ్గా ప్రాబ్లమ్‌ని ఏం చేసింది? పరిష్కరించేసింది. దే క్లైంబ్డ్ ద మౌంటైన్ నిమ్లీ. చురుగ్గా అంటే క్విక్‌గా వాళ్ళు మౌంటైన్‌ని ఎక్కేసారు. అది ఫిజికల్‌గా కావచ్చు, మన థాట్స్‌లో కావచ్చు. మనం నిమ్లీ అన్న ఇదివరకు మనం చెప్పుకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది మెంటల్ అంటే థాట్స్‌కి సంబంధించింది. అలా అయినా మనం ఈ నిమ్లీ అంటే చురుగ్గా అని చెప్పడానికి నిమ్లీ అన్న యాడ్‌వర్బ్‌ని ఉపయోగించొచ్చు. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే ఎగ్జూబరెంట్‌లీ. ఎగ్జూబరెంట్‌లీ అంటే ఏంటి? మితిమీరిన ఉత్సాహం. అంటే దీని డెఫినిషన్ ఏంటంటే ఇన్ ఎ వెరీ ఎనర్జిటిక్ అండ్ ఎంథూసియాస్టిక్ వే. ఇది మనం జనరల్‌గా చూస్తుంటాం. ఎవరైనా వాళ్ళ వాళ్ళకు నచ్చిన జాబ్ గురించి గాని, వాళ్ళ ఎయిమ్స్ గురించి గాని మనం అడిగితే, వాళ్ళు అంత ఎనర్జిటిక్‌గా, ఎగ్జూబరెంట్‌గా దే రెస్పాండ్ రియల్లీ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎగ్జూబరెంట్‌లీ అన్నమాట. సో, అలాంటి సందర్భాల్లో మనం ఎగ్జూబరెంట్‌లీ అన్న ఫ్రేజ్ అన్న యాడ్‌వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఆమె కొత్త జాబ్ గురించి చాలా ఉత్సాహంగా మాట్లాడింది. షీ టాక్డ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎగ్జూబరెంట్‌లీ అబౌట్ హర్ న్యూ జాబ్. షీ టాక్డ్ ఎగ్జూబరెంట్‌లీ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ మితిమీరిన ఉత్సాహంతో, ఎక్సైట్‌మెంట్‌తో మాట్లాడింది అబౌట్ హర్ న్యూ జాబ్. సో, షీ ఆల్వేస్ టాక్స్ ఎగ్జూబరెంట్‌లీ అబౌట్ హర్ గోల్ లేకపోతే అబౌట్ హర్ ఎయిమ్ లేకపోతే అబౌట్ హర్ హాబీస్. షీ ఆల్వేస్ టాక్స్ ఎగ్జూబరెంట్‌లీ అబౌట్ హర్ హాబీస్. అది సింగింగ్ కావచ్చు, వాళ్ళకి నచ్చిన హాబీస్ గురించి మాట్లాడేటప్పుడు ఆమె ఎగ్జూబరెంట్ అంటే మితిమీరిన ఉత్సాహంతో, ఎక్సైట్‌మెంట్‌తో ఆమె ప్రతిస్పందిస్తుంది అని చెప్పేటప్పుడు ఈ యాడ్‌వర్బ్‌ని మనం ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే
దే డాన్స్డ్ ఎగ్జూబరెంట్‌లీ అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీతో, ఉత్సాహంతో డాన్స్ చేశారు. దే డాన్స్డ్ ఎగ్జూబరెంట్‌లీ. నెక్స్ట్ వన్ ఏంటంటే హోలిస్టికలీ. అంటే హోలిస్టికలీ అంటే ఏంటి? సంపూర్ణంగా. ఏదైనా విషయాన్ని సంపూర్ణంగా చూడడం. ముక్కలు ముక్కలుగా కాకుండా. దీని డెఫినిషన్ ఏంటి? ఇన్ ఎ వే థట్ కన్సిడర్స్ ఎ హోల్ థింగ్ ఆర్ బీయింగ్ టు బి మోర్ థాన్ ఎ కలెక్షన్ ఆఫ్ పార్ట్స్. సో, ఎగ్జాంపుల్‌కి వి హావ్ టు మనం ఇష్యూస్‌ని సంపూర్ణంగా, సమగ్రంగా పరిష్కరించాలి అని చెప్పాలనుకోండి. వి హావ్ టు టాకిల్ ది ఇష్యూస్ హోలిస్టికలీ. వి హావ్ టు టాకిల్ ది ఇష్యూస్ హోలిస్టికలీ. లేదు మోర్ హోలిస్టికలీ. యూ షుడ్ థింక్ అబౌట్ వాట్ యూ ఆర్ డూయింగ్ మోర్ హోలిస్టికలీ. నువ్వేం చేస్తున్నావు దాని గురించి ఇంకా పరిపూర్ణంగా ఆలోచించు. మోర్ హోలిస్టికలీ అంటే కంప్లీట్‌గా. దిస్ పేషెంట్ షుడ్ బి ట్రీటెడ్ హోలిస్టికలీ. అతన్ని కంప్లీట్‌గా మనం సంపూర్ణంగా ట్రీట్ చేయాలి. అతనికి ఏ వ్యాధి ఉందో ఆ పార్ట్‌కి కాకుండా దానికి ఇంకా ఏమన్నా ఇంటర్‌లింక్డ్‌గా ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అని సమగ్రంగా మనం పరీక్షించాలి అని చెప్పేటప్పుడు దిస్ పేషెంట్ షుడ్ బి ట్రీటెడ్ హోలిస్టికలీ. అంటే హోలిస్ దీని ప్రొనౌన్సియేషన్ ఏంటంటే హోలిస్టికలీ అనకూడదు. హోలిస్టిక్‌లీ అనాలి. ఓకే. హోలిస్టిక్‌లీ. నెక్స్ట్ వన్ ఏంటంటే హార్మోనియస్‌లీ. హార్మోనియస్‌లీ అంటే ఏంటి అంటే సోదర భావంతో లేకపోతే స్నేహపూర్వక వాతావరణంలో అంటారు కదా! అలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చనమాట. వాళ్ళు కలిసిమెలిసి హ్యాపీగా సోదరభావంతో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌లో పనిచేస్తారు. లేకపోతే పనిచేశారు అని చెప్పాలనుకుంటే దే వర్క్డ్ వెరీ హార్మోనియస్‌లీ టుగెదర్. ఒకరికొకరు వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా, పీస్‌ఫుల్‌గా పనిచేస్తారు. వి సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్ హార్మోనియస్‌లీ టుగెదర్. మేము ప్రతి పండుగ అది ఏ మతమైనా మేము హార్మోనియస్‌లీ అంటే ఫ్రెండ్లీ ఒక పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్‌లో సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పడానికి ఇక్కడ హార్మోనియస్‌లీ అన్న యాడ్‌వర్బ్‌ని ఉపయోగిస్తామన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలిగెంట్‌లీ. ఎలిగెంట్‌లీ అంటే ఏంటి? సొంపుగా, సుందరంగా, అందంగా అని చెప్పడానికి యూజ్ చేయొచ్చనమాట. తను చక్కగా పొందిగ్గా కుట్టిన డ్రెస్‌ని ధరించాడు. సూట్‌ని ధరించాడు. హి వోర్ యాన్ ఎలిగెంట్‌లీ టైలర్డ్ షర్ట్. ఎలిగెంట్‌లీ టైలర్డ్. టైలర్డ్ అనేది ఇక్కడేంటి? యాడ్జెక్టివ్. ఎలిగెంట్‌లీ టైలర్డ్ ఒక యాడ్జెక్టివ్‌తో కూడా మనం యాడ్‌వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ఎలిగెంట్‌లీ టైలర్డ్, ఎలిగెంట్‌లీ స్టిచ్డ్, ఎలిగెంట్‌లీ డిజైన్డ్ డ్రెస్. ఓకే. అంటే చక్కగా పొందిగ్గా కుట్టిన సూట్‌ని అతను ధరించాడు. అంతేకాదు ఎలిగెంట్‌లీ అన్న వర్డ్‌ని ఇంకో రకంగా కూడా ఉపయోగించొచ్చు. ఏదైనా ఒక ఐడియా సింప్లీ సూపర్బ్ అంటుంటాం. అంటే అది ఎలా ఉంటుందంటే వినటానికి చాలా క్లెవర్‌గా ఉంది. సింపుల్‌గానే ఉంది. కాబట్టి అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. నీ ఐడియా సింప్లీ సూపర్బ్ అంటుంటాం కదా! అలాంటి సందర్భాల్లో యువర్ ఐడియా ఈస్ ఎలిగెంట్‌లీ సింపుల్ అని కూడా చెప్పొచ్చు. ఎలిగెంట్‌లీ సింపుల్ అంటే చాలా బావుంది నీ ఐడియా. సింపుల్‌గా బావుంది అని చెప్పేటప్పుడు ఎలిగెంట్‌లీ సింపుల్. ఇలా గూడా మనం ఉపయోగించొచ్చు. ఎలిగెంట్‌లీ అన్న యాడ్‌వర్బ్‌ని. షీ వాక్స్ అండ్ డాన్సెస్ ఎలిగెంట్‌లీ. ఆమె చాలా అందంగా అలాగే డాన్స్ చేస్తుంది. ఎలిగెంట్‌లీ అంటే అందంగా, సొంపుగా అని. మరో వర్డ్ ఏంటంటే ఆథెంటికలీ. ఆథెంటికలీ అంటే ఏంటంటే ఆథెంటికలీ అంటే దీన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే ఆథెంటికలీ. ఆథెంటికలీ అంటే ఆథెంటికలీ అనాలి. ఆథెంటికలీ అంటే ఏంటంటే నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఆథెంటికలీ. ఆథెంటికలీ అంటే ఏంటంటే ప్రామాణికం అంటారు కదా! అంటే ఎగ్జాంపుల్‌కి అది ఎలా ఉందో అలానే ఆ టేస్ట్ అలానే ఉందనుకోండి. అప్పుడు మనం ఈ వర్డ్‌ని ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి ఏదైనా ఆ నేచురాలిటీ మిస్ అవ్వకుండా అలానే ఉంటే అలాంటప్పుడు మనం యూజ్ చేయొచ్చనమాట. సో, దీని డెఫినిషన్ ఏంటంటే, ఇన్ ఎ వే థాట్ యాక్యురేట్‌లీ రిప్రజెంట్స్
హౌ సంథింగ్ రియల్లీ ఈజ్. ఎలా ఉందో అలాగే మనకు అనిపించిందనుకోండి, అప్పుడు మనం ఉపయోగించొచ్చు. సో, ద ఫుడ్ ఈజ్ ఆథెంటిక్‌లీ మెక్సికన్ లేదు ఇండియన్. అంటే ఇది ప్రామాణికమైన భారతీయ వంట. అంటే ప్రామాణికం అంటే ఏంటి? దానికొక ఎగ్జాంపుల్ లాగా అలా ఉంది అని. అది ప్రామాణికమైన దట్ ఈస్ ఆథెంటిక్‌లీ మెక్సికన్, ఇండియన్. సో, దీని ఇంకో మీనింగ్ ఏంటంటే సిన్సియర్ ఆర్ హానెస్ట్. హానెస్ట్ 2 మీనింగ్స్ ఒస్తాయి. వి వాంట్ టు లివ్ మోర్ ఆథెంటిక్‌లీ. అంటే వి వాంట్ టు లివ్ మోర్ ఆథెంటిక్‌లీ అంటే ఏంటి? ఇంకొంచెం నిజాయితీగా మనం బతకాలి. వి వాంట్ టు లివ్ మోర్ ఆథెంటిక్‌లీ. ఐ హావ్ ఆథెంటిక్‌లీ బీన్ లిస్టెనింగ్ టు యూ. ఐ హావ్ ఆథెంటిక్‌లీ బీన్ లిస్టెనింగ్ టు యూ. నేను సిన్సియర్‌గా వింటున్నా నువ్వేం చెప్తున్నావో. వింటూ వస్తున్నా అని చెప్పాలనుకోండి. ఇక్కడ ఏంటి నిజాయితీగా, సిన్సియర్‌గా అని. సో, ఇలా మనం ఉపయోగించొచ్చు ఈ యాడ్‌వర్బ్స్‌ని. ఈ యాడ్‌వర్బ్స్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు వీలైతే మీరు కూడా వీటిని ఉపయోగించి ఓన్ సెంటెన్సెస్ కామెంట్ బాక్స్‌లో రాయండి. ఇలాంటి యాడ్‌వర్బ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ వొకాబులరీ ఇంకా కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.